నమస్తే, వెల్కమ్ టు సమయం. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మంచినీరు సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు సురక్షితమైనదేనా, తాగడానికి పనికొస్తుందా అంటే మాత్రం కొన్నిసార్లు ఆలోచించి సమాధానం చెప్పాల్సిందే. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో వెలుగు చూసిన సంఘటన గురించి తెలుసుకుంటే మాత్రం నీళ్లు తాగాలంటేనే ప్రజలు భయపడటం ఖాయం. ప్రజలకు మంచినీరు సరఫరా చేసే ట్యాంక్లో పడి దాదాపు 30 కోతులు చనిపోయాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో కొద్ది రోజులుగా ఆ నీరే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అసలు విషయం బయటకు రావడంతో ఆ నీరు తాగిన వారంతా ఇప్పుడు భయపడుతున్నారు. సాగర్లోని విజయ విహార్ సమీపంలోని 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేందుకు నీటి సరఫరా విభాగం అధికారులు ఓ ట్యాంక్ నిర్మించి పైన రేకులు వేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ట్యాంక్లోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ట్యాంక్లోకి దిగిన వానరాలకు బయటికి వచ్చే దారి దొరక్క అందులోనే ప్రాణాలు వదిలాయి. బుధవారం ట్యాంక్ నుంచి దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది లోనికి దిగి చూడగా వానరాలు తేలుతూ కనిపించాయి. దీంతో అవాక్కైన సిబ్బంది 30 వానర కళేబరాలను వెలికితీశారు. కోతులు మృతి చెందిన విషయం వెలుగు చూడటంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు చనిపోయి దాదాపు 10 రోజుల పైనే అయి ఉంటుందని, అప్పటి నుంచి ఆ నీటినే తాగుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవటం తమ ప్రాణాల మీదకి వచ్చిందని మండిపడుతున్నారు. నిర్లక్ష్యం వహించిన నీటి సరఫరా విభాగం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.